చెల్లెలు ఎలాగైనా బతకాలి. మరి నీ ఆత్మ సంగతి? అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది. నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికొచ్చాను. మిత్రమా, మ్యాటర్ అపార్థం చేసుకున్నావు. మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది గాని అన్యాయం ఉండదు. మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు. ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి. కాదు, మారాం. అది మ్యాటర్. బాబాయ్, గుళ్ళో నగలు కొట్టేస్తే వద్దు. ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలే అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్ లో తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో. వద్దు. బాబాయ్, ఆ మారుతి కారు అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా. పెట్రోల్ పోయాలి. కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట. ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మేస్తే? అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు. బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పని ఏమిటి? ఎవరినైనా కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లా ఉందే. కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి? ఆవిడ చేద్దామా? దాన్న దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. దాని మొగుడు వద్దు. ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యావు? జూన్ 13th. నాకు పెళ్లి అయింది 13, నా ఉద్యోగం పోయింది 13. 13. అయితే ఈ నెల 13th కిడ్నాప్. ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు. కాలేజీ గేటు దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది. నేను బీట్ వేస్తాను. అయితే నేను బీట్ వేస్తాను. కారు బాగానే ఉంది, అమ్మాయి బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే. మరి మరి 2 జడ్ల అమ్మాయి అందం ఉంటే సరిపోద్దేంటి? మరి మా ఆవిళ్ళ ఫుట్బాల్ చెప్పు. నీలం రంగోళి అమ్మాయి పర్వాలేదు. కానీ మరి బ్యాక్గ్రౌండ్, మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్నున్నాయి, అవన్నీ కావాలి. మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. చెప్పండి. వయసు ఎక్కువైన కొద్దీ సరదాలు నెక్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు వదులు, ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు. నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా. అది మ్యాటర్. ఈ బుట్ట తీసుకురండి. తెస్తాం, పద. చూచు 4 రోజుల నుంచి అన్నీ కనపడటం లేదు. నీకెక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను. తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూస్తానని మాటివ్వు. ఒట్టు. కొడత. ఇంత చిన్న పిల్లవి అంత పెద్ద మాటలేమిటి బాబు? ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని. చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో, ఇంకెప్పుడు అలా అనుకో. నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనం అంతా హాయిగా ఉంటాం. అబ్బా, వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషల్. సరే కాని బై, దొంగను లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది? అబే అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది. అమ్మాయిలు చూసి అట్లు వేమని మా బాసను పంపించాడు. అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు బై, గదో పెద్ద కహాని. నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా. నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు. ఆమె ఏడనే పొంతులమ పనిచేస్తాంది. కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు, గది నా చెల్లి. మిగతా కాలేజీ అంతా నడుస్తుంది. అయ్యయ్యో, ఏమండి? అదైనా మీ పద్ధతికి రావాలి.
పోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తాను. అబ్బబ్బబ్బా, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం ఖాయం. లేకపోతే ఏమిటి? దేశాలు వెంబడి తిరుగుతానంటే పంపిస్తావా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లడైతే నువ్వు ఊళ్ళో తిరగాల? డాడీ నేను వరల్డ్ టూర్ వెళ్ళటం ఖాయం. దానికి డబ్బు అరేంజ్ చేయి. బోల్. డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజీ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు, నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక, ఆ 3 ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకో. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన వాడితోనే జరగాల? Yes. పెళ్లి దాకా ఎందుకు? నా టూర్ కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇంకేం లాభం లేదు. వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి. పని జరిగే మ్యాటర్ చూడు. నువ్వు ప్రొసీడ్ అవ్వు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుర్తిస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చేయో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువగా అరకు. ఇదిగో 500 తీసుకో. మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దొనుపొత్తుకైతే 500. అంటే నన్ను దున్నపోతుంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. ఒంగోలు గెత్తుకైతే నేను 6 ఇస్తాను. ఏయ్, పెద్ద బోడి డబ్బు లోపల బెటా. నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నే గుద్దుతాను. నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. ఏయ్, మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా. అరే, ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. 13వ తారీఖున ఇదంతా డీడీటీ చెల్లించాలి. ఆ రోజు రేవులో నిప్పులుంటానికి వెళ్ళదు. రామా పరంధామా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. 13th. ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ వచ్చేసాడే? మినిస్టర్ గారే. పియ్యే మరి అంత సౌండ్ ఇచ్చాడు. నిలబడండి, పడిపోకండి. ఇదేనా ఓడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. ఆహా. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పిఏని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను కానీ కారు దిగనివ్వా, మర్యాద చెయ్యవా, దండయ్యవా? అసలు నువ్వెవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ సార్. సరే, ఫాలో మీ. దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ బ్రిడ్జ్. గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2. మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా. మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరాం. రండి సార్. 17 వస్తాం, 27 వస్తాం. అసలు మీరు రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు. తప్పకుండా రండి. ఏమిటైంది దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ. 100 కొట్టించండి, మీ అస్తం మంచిదట. 100. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖున మేము రావట్లేదు. కంప్లైంట్ వస్తున్నాయి. గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంటే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్.
కిడ్నాప్? యా ఇది మామూలు కిడ్నాప్ కాదు, ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్ వాట్ ఎ థ్రిల్. సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. యా ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. యా మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి. లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. యా ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదామనా? మేం వెప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము. విప్పరా? మ్మ్. విప్పరా? వెప్పం. హ్మ్? ఏయ్! ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా రేపు చేసామా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? హ్మ్. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షల? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్, నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన ఉందా? దోవలు ఉంటాయా? ఉండో, కావాలమ్మా? షట్ అప్ యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. హలో, మిస్టర్ కేశవరావు. ఎవరు మీరు? మేం బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం. మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం. ఏం కావాలి? నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం. చాలా భయంకరంగా. నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి, లేకపోతే ఏం చేస్తామో తెలుసా? మాకే తెలియదు. ఏమిటండి? నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్నెవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది. అయ్య బాబాయ్, కిడ్నాపే. ఏం పర్వాలేదులే, ఇది కేవలం నాటకమే. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఇంకేం చేస్తారు? ముక్కలు ముక్కలు చేస్తా. ఎన్ని ముక్కలు చేస్తారు? 3 ముక్కలు చేస్తాం. 30 ముక్కలు చేసు, 10 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 ముక్కలు చేసు. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తినారా? బోల్. తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి, థ్యాంక్స్. స్టాప్. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు.
చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది? నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి ఇంకా మ్యాటర్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. February 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, అందుకే మొత్తం Shut up. ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం పైసా ఇవ్వనన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు. That is my daddy. అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది. 10:45కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు. అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం. అది పెద్దోళ్ళకే చెల్లింది, మన వల్ల కాదు. బాబాయ్, నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 4 గోడల మధ్య పెట్టాం. ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు. ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా? అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి. నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం. ఎందుకని? అతి తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది. నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్యలాగా తల్లిలాగా చూడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది, అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం. ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపిస్తాం కూడా. సీత నీకు చెల్లెలైతే అలక నా కూతురు లాంటిది. బెడ్ కాఫీ పిలిచింది. రెడీ. బెడ్ కాఫీ ఏంటి? బెడ్ కాఫీ పిలిచింది. ఎప్పుడు పిలిచింది? పాలని పిలిచింది నేనండే. వస్తున్నాడు మేడం. ఇది ఒరిజినల్. ఏమండి రావుల్ గారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా? ఏమోనమ్మా, భద్రాచలం ఎగువ ట్రిప్కి వెళ్ళాడు. లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు. రేవులో గిలగచ్చకాయలాగా ఉండేవాడు. రేవు చూడమ్మా ఆయన లేక ఎలా బోసిపోయిందో. రేవేంటండి, ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది. ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం. ఏమండి, ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి. ఆయన మా ఎదురుగా ఉంటే చాలు. మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి. ఊరుకోండి మీ సొకండాలంటే. మరి చెప్పే ఒరే, దరికైనా దరికాయ్. హలో, మా గొంతు గుర్తుపట్టలేదా? బ్లాక్ టైగర్. మళ్ళీ ఏం కావాలి? వడియాలు కావాలి. లేకపోతే ఏంటి, 10 లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా. నాకు కొంచెం టైం కావాలి. గంటల రోజుల? ఒక వారం. ఒక వారం టైం కావాలట. వారమా? నో, సగం ఇస్తాం. 3 రోజుల 12 గంటలు. బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే. బ్లాక్ టైగర్స్ టైం. ఏమండి, మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. మన అమ్మాయి అక్కడ ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తేలుస్తాను చూడు. చెప్పండి, ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదూ? చెప్పండి, లేకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్తాను. అంకుల్, ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరో 2 మగాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం. అంతకంటే మాకేం తెలియదు అంకుల్. చూసారా, ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు. ఇప్పుడైనా తెలిసిందిగా. వెంటనే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగిందేదో వాళ్ళ మొహాన్ని పడేయండి. ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. గుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది బే. పార్టీ మిస్ అయింది బాస్. బాక్స్ నాకు ఇవ్వలేదు. నాకేం తెలియదు బాస్. నీకు తెలీదు? చెప్పు 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 చంపేస్తాను, చెప్పురా. చెప్పురా. బయటోళ్ళని మడ్డ చేయటం నాకు లెక్క లేకపోయినా తమ్ముళ్ళంటే నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసుకురాకు బే. చెప్పే, ఎందుకు చెప్తారా? నరికేస్తాను. చెప్పేస్తాను బాస్. చెప్పు. నేను చేయదు బాస్. సూట్ కేసు నా ముండ మకాల పెట్టాను బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది.
సాలే. ఎక్కడ్రా నీ ముండిల్లు? ఎక్కడంతా నిల్లు? మెరక వీధిలో టైరో. రేయ్, వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఒకటి కోసుకొని రండి. అలాగే బాస్ రారా. కరీం భాయ్, హలో సాబ్, మీరొచ్చారా? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్. నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకనే వచ్చాను. లోపలికి వెళ్దామా? అట్లనే సాబ్, రండి. బ్లాక్ టైగర్ సార్. మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్? ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా? లేదు, పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు. అరే, కొత్తగా చెప్తారేంటి సాబ్? మీలాంటోళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సాబ్? మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం. వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను. బాస్, అవతల పార్టీని హిట్ చేస్తే చాలా, ఫినిష్ చేసేయమంటారా? నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు. నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి. ఇది నా ప్రెస్టేజ్. అలాగే సార్. బ్లాక్ టైగర్స్. టైరు టైరు. ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి రండి మేస్టర్ రండి. కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాప? పూరినేనా? రే 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. ఛీ ఛీ. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే ₹10 బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట. తెలుసుకో, మ్యాటర్ ఏంటో తెలుసుకో. నేను బొమ్మనా మనిషినా? టెల్ మీ బాల్. ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని? వేళపట్నం భోంచేస్తున్నావు, కంచుకంఠంతో మా మీద విరుచుకుపడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మా అమ్మలో చెప్పు చూకొడతా. ఎందుకు అరుపులు? నాకు బోర్ కొడుతోంది. ఎందుకో? ఎందుకేమిటి? అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతోంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా తల్లే సెకండ్ ఒకటి ఎత్తుకుని తెప్పమనలేదు. అలా కూడా అంటుంది. అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురేవిడా. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిని చూసొస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. ఆమె కాదు, చీమ కూడా కదలదా. అది ఏం లేదు, లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకు పని మనిషి ఎక్కడ ఉంది? పక్కింటావిడ అయ్యుంటా. చీమ కూడా బెసడని వీల్లేదు. నువ్వు హోటల్ వెళ్ళడం లేదు కదూ? ఆంజనేయులు బాబాయ్ చెప్పాడు. నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నావు కదూ? చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాసుపత్రులు ఉంటాయంటగా, నన్ను అక్కడ పడేయకూడదు. నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కోసం నీకెందుకు చెడ్డ పేరు? ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది. దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? హాయిగా బుద్ధిగా పడుకోమ్మా. పడుకో పడుకో. सलाम अलैकुम। वालेकुम सलाम। जी मुझे क्या रूम नंबर 9 कहाँ है? हिंदी नहीं मालूम। खुदाफिज, जाइए। जाओ పోతే ఉంటామేంటి? భగవంతుడా, నా ఆపరేషన్ చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు, లేకపోతే ఎవరి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే.
ఏంటమ్మా మాటలు? తప్పు, అలా మాట్లాడకూడదు. మీరెవరు? కిడ్నాప్ స్క్వాడ్ ని. కిడ్నాప్ స్క్వాడ్ అంటే? కిడ్నాప్ కాదమ్మా, కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని. అదేంటి? అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా. దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేం గవర్నమెంట్ చెప్తే ₹1,00,000 దాకా అప్పుగా డబ్బిస్తారు. తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తెచ్చుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యని సెలెక్ట్ చేశాను. మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా? నిజంగా? నేనిప్పిస్తానుగా. మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు. మా అన్నకి మీరు నిజంగా సాయం చేస్తారా? చేస్తానమ్మా, కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు. నేను ఇప్పిస్తానంటూ తీసుకోడు. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానమ్మా. ఏమైపోయిందా అమ్మాయి? కొంపదీసి ఇంటికి చెక్కేసిందా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా? బాబాయ్ ఏం బాబాయ్, ఏంటి కంగారు కొన్నా? కంగారు ఏమిటి? అలాక మళ్ళీ గొడవ పెట్టిందా? గొడవ పడ్డవాడు మొత్తం ఇంటికి చెక్కేయడానికి. చెక్కే ఇదిగో నువ్వే కంగారు పడుకో, ఇక్కడ ఉంది. నేను కంగారు పడ్డమే. నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ? బయటకి ఎలాగో తీసుకెళ్లరు. లోపల ఏదో ఒకటి పెట్టకపోతే ఎలాగా? వచ్చాడుగా, వంట చేసి పెడతాడు. ఆ డ్యూటీ ఆయింది, మంద కాదు. ముझे मेरा कॉफी अभी इसी वक्त चाहिए. ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది. ఇక్కడే వినుంటాను. దోసేవయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, తొందరగా ఇవయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, దండాలి బాబు, తొందరగా కానివయ్యా. చేస్తే టిఫిన్ అయినా చేయి, లేదా ముస్తన్నా ఎత్తుకో. రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది, మీ వృత్తి మీది. అయినా మా వృత్తి మీరు చేయగలరేంటి బాబు? నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అట్టు పడిపోతుంది చూసుకోండి. ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే ఏదో ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఆ? ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండిట్టేశారే? ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటయ్యా దోశ ఇట్టా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు పోసుకు తిని వెధవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతని మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి, చూసుకోండి. వస్తాను. అలాగే. ఏమిటి రాజీ ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు? ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. ₹3 ఉన్నాయా? ₹2 చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా, ధర్మం బాబు. నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుకుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునోయ్, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు? ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది. వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నాను. వేసుకుంటావు. ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా. రాంబాబు, లోపలికి. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒకటే ఏడుపరుగు. వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు. చుట్టపు చూపుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తందనాలు ఆడదామని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకుని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, ఏనన్నా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పకమ్మా. చెప్పొద్దా? సర్లే, చెప్పనులే గాని కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు, తీసుకో. లేవమంటుంటే ఎవతే నువ్వు? ఆ? ఈ అమ్మాయితో పెట్టుకోకు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఈ హౌస్ ఓనర్ కూతురు. పిచ్చిది. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం, పెళ్లి కావాల్సింది. ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. ఇద్దరు మర్దనా వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మద్రా చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర కరుస్తుంది. వస్తానే పిచ్చి. వస్తాను, తెచ్చు. టాటా.
నేర్పించదన్నా అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం ఆ, ఆ. అవును అది నీ మీద అలా పడుతుందేమిటి ఆ, అది అలానే పడుతుంది పోతుంది వస్తుంది గిల్లుతుంది కొరుకుతుంది నీకెందుకు సిగ్గు లేకపోతే ఏ, నాకెందుకే సిగ్గు నేను మగాణ్ణి తెలుసుకా ఎంత టాంటెక్స్ డ్రైర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళాక ఊడిందా ఉండగానే ఊడి అయ్యో